హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన స్వర్ణశ్రీ కిచెన్లో చికెన్ గ్రేవీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్తున్నారండి. చికెన్ గ్రేవీ మసాలాకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక కళాయి పెట్టేసుకున్నాను. ఈ కళాయిలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనియాలు ఒక స్పూన్ వేస్తున్నాను. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. 1/2 కిలో తగ్గట్టుగా చూపిస్తున్నాను అనమాట. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూను కొబ్బరి ముక్కలండి. వీటన్నిటిని మనం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూపిస్తాను. ఒక 2 నిమిషాలు ఇగోండి దోరగా వేయించుకున్నాను. కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా రంగు మారుతాయి అన్నమాట. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే 1/2 స్పూను సోంపు అండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం నేను సోంపు యూజ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత గసగసాలు 1 స్పూన్ వేసుకోండి. ఇగోండి ఇలా కలుపుకుంటూ వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇగోండి ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఇలా మంచిగా వేగిపోయి మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడు ఏం చేద్దామంటే నేను డైరెక్ట్గానే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇదే కళాయిలో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి. ఇగోండి ఆయిల్ వేసుకున్నాక 1 ఇంచు చెక్క ముక్క తుంపుకొని వేసుకోండి. 4 లవంగాలు, 2 ఇలాచి, 1/2 స్పూను సాజీరండి. ఇప్పుడు వేసినాక కొద్దిగంత అల్లం ముక్క అండి. ఇగోండి కొంచెం ఒక 2 ఇంచులు అల్లం ముక్క, ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ ఇలా పాయలు తీసుకొని వేసుకోవాలి. మీడియం సైజు 2 ఆనియన్స్ కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలా తుంపుకొని వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకుందామండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత బగారాకు వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా మగ్గడం కోసం కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని టమాటా ముక్కలు మంచి సాఫ్ట్ అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మనకి టమాటా ముక్కగా సాఫ్ట్ అయిపోయి పైన తొక్క ఊడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా గిన్నెలో నేను వేసేసుకున్నాను అనమాట. ఇంకా తీసేసుకునేది కూడా చూపించలేదు, ఎందుకంటే లెంత్ అవుతుందని చెప్పేసి నేను చూపించట్లేదండి వీడియో. అందుకని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు పొడి వేసుకోండి. బాగా కలుపుకోండి. వీటిలో నుంచి వాటర్ వస్తుంది, ఇంకా నీచు స్మెల్ ఉంటే పోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఈ పద్ధతి ప్రకారంగా మనం చికెన్ గ్రేవీ మసాలా వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇలా మొత్తంగా మంచిగా కలబెట్టుకుందాం. వీటిని మంచిగా నీరు వచ్చే వరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో నేను చూపిస్తూ ఉంటాను అండి.
ఇగోండి ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిమంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగానే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ 2-3 సార్లు కలుపుకోవాలి. ఈ నీళ్ళన్నీ పూర్తిగా వినికిపోవాలండి. ఆ విధంగా మనం కుక్ చేసుకుందాం. మనం వేయించుకున్న ధనియాలు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని ఫస్ట్ వేయించుకుందాం. వీటిని ఫస్ట్ ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇగోండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, వీటిని కూడా వేసుకోవాలన్నమాట. వీటిని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మంచి గ్రేవీతోటి మనకి ఈ గ్రేవీ వస్తుందన్నమాట. చికెన్ కూడా మంచి గ్రేవీగా ఉంటుంది, ఫ్లేవర్గా ఉంటుంది. ఇంకా మనం పెళ్ళిళ్ళల్లో ఇంకా రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి, ఆ స్టైల్లో అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇంకా ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కారానికి తగ్గట్టుగా మనకి కూరకు సరిపోయేంత 3 స్పూన్స్ కారప్పొడి వేసుకోండి. మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ చేసుకొని వస్తాను. ఇగోండి ఈ విధంగా మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇగోండి మనకు మంచిగా చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోయాయి. ఇంకా ముక్క కూడా కలర్ రావటం స్టార్ట్ అయిందనమాట. కలర్ కూడా ఇగో ఈ విధంగా వచ్చాయి, చూసారు కదా, అట్లా రావాలన్నమాట. అప్పుడు నీచు వాసన ఉండదు, ముక్క తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. మసాలా అంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చికెన్లో ఈ మసాలా అంతా కలిసేలాగా కుక్ చేసుకుందామండి. చూద్దామండి, చికెన్ మంచిగా మనకి ఫ్రై అయిపోయిందనమాట. మనం వేసుకున్న మసాలా మంచి చికెన్ ముక్కలకైతే పట్టింది. ఆయిల్ కూడా చూస్తున్నారు కదా, మంచి రిలీజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మన గ్రేవీ కోసం ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందాం. ఈ మిక్సీ జార్లోనే నేను వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో మసాలా మిగిలిపోయింది కాబట్టి వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ నాకు పడుతుందండి, వేస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా కలిపేసుకొని మంచిగా మనకి ఆయిల్ పైకి తేలే వరకు, గ్రేవీ కూడా వచ్చే వరకు మంచి కుక్ చేసుకుందాం అనమాట. ఇగోండి మనకి ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయింది, ముక్క కూడా మంచి సాఫ్ట్ అయిపోయింది అనమాట, ఉడికిపోయింది. ఇగోండి అలా ముక్క తుంపితే తునిపోతుంది. ఆయిల్ కూడా మంచిగా ఉడికిపోయింది. అరోమా మాత్రం సూపర్ వస్తుందండి. ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి గ్రేవీతోటి. ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర ఇలా జల్లుకోండి. సూపర్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదండి. చల్లుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, మనకి మసాలా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. వేడి వేడి బగారన్నం అండి, బాస్మతి రైస్తో చేశారనమాట. దాంట్లోకి మనం వండుకున్న చికెన్ గ్రేవీ వేసుకొని ఇలా గ్రేవీతో తింటే అబ్బా, పెళ్ళిళ్ళల్లో భోజనం మనం గ్రేవీ చికెన్ తింటాం కదండి, మసాలా గ్రేవీ సూపర్ అట్లాగే ఉంటుంది అనమాట. టేస్ట్ చేస్తానమాట. అయితే ఇట్లా గ్రేవీ చేసుకుంటే పరోటాల్లోకి కూడా సూపర్ ఉంటుంది. ఇంకా చపాతీల్లోకి, పూరీల్లోకి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుందండి. ఇదిగోండి చికెన్ ముక్క కూడా మంచి సాఫ్ట్ ఉడిపోయింది చూడు. ఇప్పుడు
అబ్బా సూపర్ అండి. నిజంగా అంత బాగుందంటే టేస్టు, అంత బాగుంది. గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. 2 గెస్టులు వచ్చినా కూడా ఇలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో కాబట్టి మనకి లెంత్ ఎక్కువగా వస్తుందండి, అదనమాట. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.